తిరుకరుకవూర్. ఇది తమిళనాడు రాష్ట్రంలోని తాంజావూర్ జిల్లాలో ఉన్న ఒక పవిత్రమైన గ్రామం. ఇక్కడ ఉన్న దేవాలయం పేరు గర్భరక్షాంబికై ఆలయం. ఇది సంతాన ప్రాప్తి కోసం, గర్భరక్షణ కోసం ప్రసిద్ధి చెందిన ప్రాచీన స్థలం. ఇక్కడ ప్రధాన దేవత గర్భరక్షాంబికై అమ్మవారు. శివుడు ఇక్కడ ముల్లే వనదార్ అనే స్వరూపంలో దర్శనమిస్తారు. పూర్వం రిషి గౌతమ మరియు గార్గేయ అనే మహర్షులు ముల్లే వనదార్లో ఒక ఆశ్రమంలో ఉండేవారు. ఇదే ఆశ్రమంలో రిషి నిద్రువన్ ఇంకా వేదిక దంపతులు నివసించేవారు. వారికి చాలా కాలం పిల్లలేమీ లేక బాధపడుతుండేవారు. మహర్షుల సలహా మేరకు వారు పార్వతీదేవిని సంతానం కలగడం కోసం తపస్సు చేశారు. ఆ అమ్మవారు వారి భక్తిని చూసి వేదికకి గర్భం దాల్చే ఆశీర్వాదాన్ని కలిగిస్తారు. కొంతకాలమైన తరువాత వేదిక గర్భవతిగా మారుతుంది. ఒకరోజు శ్రీ ఉత్తరపాద అనే ఒక యోగి వారి ఇంటికి విచ్చేశాడు. ఆ సమయంలో వేదిక గర్భిణిగా ఉండడం వల్ల విశ్రాంతి తీసుకుంటుంది. ఆమె అతనికి సరిగా స్వాగతం పలకలేకపోతుంది. దాంతో ఆ యోగి కోపంతో నీ గర్భం నాశనం కావాలి అని శపిస్తాడు. తన భర్త కూడా తపస్సులో ఉండడం వల్ల రక్షించలేకపోతారు. వేదికై చాలా తీవ్రంగా భయపడిపోతుంది. అప్పుడు ఆమె పరమాత్మ అయిన పార్వతీదేవిని గర్భరక్షాంబికే రూపంలో ప్రార్థిస్తుంది. వెంటనే ఆ అమ్మవారు ప్రత్యక్షమై భయపడకు, నేను నీ గర్భాన్ని రక్షిస్తాను అని ఆశీర్వాదం ఇస్తుంది. ఆ తరువాత అమ్మవారు తన దివ్యశక్తితో వేదిక గర్భంలో ఉన్న శిశువును ఒక పవిత్రమైన కుండలో ఉంచి సురక్షితంగా రక్షిస్తుంది. ఈ సంఘటన తరువాత అమ్మవారికి గర్భరక్షాంబికై అనే పేరు వచ్చింది. అంటే గర్భాన్ని రక్షించే అంబిక అని అర్థం. ఇక ఈ స్థలానికి పేరు తిరుకరుకం ఊర్, అంటే గర్భాన్ని రక్షించే పవిత్ర స్థలమని పేరు. ఇక్కడ శివుడు ముల్లే వనదార్ అనే రూపంలో ఉంటారు. అంటే మల్లెపూల వనంలో నివసించేవాడు అని అర్థం. అలాగే ఇక్కడ శివుడికి తైలాభిషేకం మాత్రమే చేస్తారు. అదే ప్రసాదంగా కూడా ఇస్తారు. ఆలయం చుట్టూ పవిత్రమైన మల్లెవనం ఉంటుంది కనుక ముల్లే వనదార్ అనే పేరు వచ్చింది. ఇప్పటికీ ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించి అమ్మవారిని ప్రార్థిస్తారు. ఈ ఆలయం భక్తుల హృదయాలలో ఆశ, విశ్వాసం, మాతృప్రేమకు ప్రతీకగా నిలుస్తుంది.